నిందితులు మాత్రమే ఇప్పటి వరకు 1152 మందిని అరెస్ట్ చేయాల్సింది. 11 అంటే 1152 మందిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. 4వ తారీఖు కౌంటింగ్ ఉంది. ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ ఏమొచ్చింది, ఇంకా గొడవలు జరిగే అవకాశం ఉంది, ఇది ఇంకా ట్రైలర్ మాత్రమే అని వాళ్ళు ఒక ట్రైలర్ వదిలి ఉన్నటువంటి పరిస్థితుల్లో 1152 మంది బయట తిరుగుతూ ఉన్నారు మన గొడవలు చేసిన వాళ్ళు. అంటే మనం చెప్తుంది అదే, కేవలం 1-2% సంబంధించి మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు ప్రతి కేసులో కూడా. ఎక్కడా కూడా కనీసం 30%, 20% కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. సరిగ్గా మరొక 14 రోజుల్లోనే కౌంటింగ్ ప్రక్రియ. సో ఆ కౌంటింగ్ ప్రక్రియ తర్వాత చాలా అల్లర్లు, విధ్వంసాలు జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు చేసింది. గత 4 రోజుల కాలంగా మనం పరిశీలిస్తే, గత 4 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయం గడిచిన కౌంటింగ్ తర్వాత 15 రోజుల పాటు గొడవ జరిగే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా నిన్న పల్నాడు జిల్లా వ్యాప్తంగా మరోసారి గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పి పల్నాడు జిల్లాకు హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు మనం చూసుకుంటే కనుక పిఠాపురం, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంతో పాటు కాకినాడ సిటీలో కూడా ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత, అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కౌంటింగ్ ముందు, కౌంటింగ్ తర్వాత కూడా భారీ స్థాయిలో విధ్వంసాలు జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేస్తుంది. సో ఒకవైపు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు చేస్తున్నప్పటికీ పోలీస్ శాఖకు సంబంధించి కేవలం దర్యాప్తు, నిందితుల ఐడెంటిఫికేషన్ దగ్గరే ఉన్నారు కానీ అరెస్టు ప్రక్రియ ఎప్పటికి కొనసాగాలి. ఇక కౌంటింగ్ ప్రక్రియ తర్వాత జరిగే అల్లర్లు ఏ స్థాయిలో జరుగుతాయి, ఇప్పటికే పోలింగ్కే ఈ స్థాయిలో అల్లర్లు జరిగాయంటే కౌంటింగ్ తర్వాత ఎవరో ఒక పార్టీ, అది టీడీపీయా వైసీపీయా, ఏదో ఒక పార్టీ గెలుస్తుంది. కానీ ఓడిపోయిన పార్టీకి మాత్రం ఖచ్చితంగా రివెంజ్ ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది కూడా ముఖ్యంగా జరిగిన సంఘటనలన్నీ కూడా పౌరుషాలకి చిరునామైన పల్నాడు, ఫ్యాక్షన్కి అడ్డాగా మారిన రాయలసీమ. సో ఈ 2 చోట్ల కూడా ఏ స్థాయిలో గొడవలు జరుగుతాయి అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘమే ఐడెంటిఫికేషన్ చేసి 25 అదనపు బలగాల ప్లాట్ను కమాండ్స్ని కేటాయించిందని చెప్పిందంటే మనం పరిస్థితిని ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం మీద ఏదైతే సిట్టు దర్యాప్తు చేసిన తర్వాత అనేకమైన అంశాలు మనం నిన్న మొన్న కూడా బిగ్ టీవీ స్క్రీన్ పై చూసుకోవచ్చు. 4 నియోజకవర్గాలకు సంబంధించి కేవలం 400 మంది మాత్రమే నిందితుల్ని పోలీసులు చూపించారు. కానీ ఒక్కసారిగా సిట్ ఎంట్రీ అయిన తర్వాత 1370 మంది, అంటే దాదాపుగా చూసుకుంటే 1000 మందిని అదనంగా సిట్ చేర్చిందంటే ఇంకా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఈ ఒక్క ఉదాహరణ చాలు చక్రి మనం చూసుకోవడానికి. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇంకా పోలీసులు మాత్రం ఖచ్చితంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి, అంటే ఈ నెలాఖరికి ఖచ్చితంగా ఎవరైతే ఈ 1370 మంది నిందితులు ఉన్నారో దాదాపుగా వీడు చేసిన అరెస్టు పోతే మిగిలిన వారిని దాదాపుగా 1000 మందిని ఈ 1000 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తేనే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కనుక సీరియస్గా తీసుకుని సిట్టు వేసి ఉండకపోతే పరిస్థితి నిజంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారమే 4వ తారీఖు తర్వాత పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. అంటే ఒకవేళ సిట్ ఈ యాక్షన్ తీసుకోకపోయి ఈ 2 రోజుల్లోనే ఇన్ని నియోజకవర్గాల్లో 3 రీజియన్స్లో ఇంత త్వరగా క్విక్ రిపోర్ట్ ఇవ్వడం అనేది నిజంగా వాళ్ళు నిజంగా అభినందించదగ్గ విషయం. హ్యాట్స్ ఆఫ్ సి హ్యాట్స్. ఖచ్చితంగా మనం ఏదైతే 14 మంది సిట్టు బృందం శరవేగంగా దర్యాప్తు చేయాల్సింది. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే సిట్టు బృందం ఏర్పడిన నిమిషాల వ్యవధిలోనే చంద్రగిరి, తాడిపత్రి, పల్నాడు జిల్లాలకు వెళ్ళి మరి వాళ్ళు స్వయంగా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీని, సస్పెన్షన్ గురైన పోలీసులకి, వేటుబడిన పోలీసుల్ని, బాధితుల్ని, ఎక్యూజ్డ్ని పోలీస్ స్టేషన్లో స్వయంగా పరిశీలించడం, సీసీ ఫుటేజ్ని పరిశీలించడం, అలాగే ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి సంబంధించిన కొంత డేటా సేకరించి ఇట్లా శరవేగంగా 2 రోజుల వ్యవధిలోనే ఇంతమందిని ఐడెంటిఫికేషన్ చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగింది. సో ఇంకా ఇప్పటికీ పోలీస్ శాఖపై అనుమానం వ్యక్తం చేస్తూనే సిట్టు కొత్త రకమైన పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఈ రోజు నుంచి ఈ కేసులు ఏదైతే ఇప్పుడు 33 కేసులు ఐడెంటిఫికేషన్ చేసిందో ఈ 33 కేసుల్ని స్వయంగా సిట్టు బృందమే దర్యాప్తు చేస్తూ ఉంది. నిందితుల అరెస్టు ప్రక్రియ కూడా సిట్టే చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఏ కేసు విషయంలోనైనా సరే వారే విచారణ చేపడతారు. అవసరమైతే మార్పులు చేయడానికి ఏముండదు, ఖచ్చితంగా చేర్పులకు మాత్రమే కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల ఏదైతే పోలీసులు 323, 324 కేసులు నమోదు చేశారంటే గొడవలు కొట్టుకున్నట్లు కేసులు కట్టారు. వాటిని చాలా చోట్ల నరసరావుపేట కానీ, మాచర్ల కానీ, గురజాల కానీ, చంద్రగిరి కానీ, తాడిపర్తి ఈ 5 నియోజకవర్గాల్లో 307 హత్యా ప్రయత్నం కేసులు కూడా అదనంగా సిట్ యాడ్ చేసిందని కూడా మనకైతే అర్థమవుతోంది. అయితే పూర్తి స్థాయి నివేదికలో, ఆ 150 పేజీల నివేదికలో ఏముంది, ఇంకా దాంట్లో ఎవరు బాధ్యులు, ఎవరిపై చర్యలు తీసుకోబోతున్నారు, ఎంతమంది పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఎంతమంది పోలీసు అధికారులు ఈ కేసులో నిందితులుగా మారే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి కూడా మరొక 2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. చక్రి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. సో మొత్తంగా రిపోర్టుకు సంబంధించిన విషయాలను మనం చూస్తూ ఉన్నాం. 150 పేజీల రిపోర్ట్ ఇచ్చింది సిట్. రికార్డ్ స్థాయి, అంటే 2 రోజుల్లోనే ఇన్ని రీజియన్స్లో తిరిగి, ఇటు పల్నాడు, అటు తాడిపత్రి, రాయలసీమ ఏరియా,
అలాగే తిరుపతి, చంద్రగిరి ఈ ప్రాంతాల్లో 2 రోజుల్లోనే పూర్తి స్థాయి నివేదిక అందించడం అనేది నిజంగా రికార్డు అని చెప్పుకోవచ్చు. మొత్తంగా 1370 మందిని ఐడెంటిఫై చేస్తే 731 మందిని వాళ్ళలో అక్యూజ్డ్గా అంటే నిందితులుగా గుర్తిస్తే దాంట్లో 639 మందిని నిజ నిర్ధారణ చేసుకుని అంటే వీళ్ళే చేశారు అని నిర్ధారించుకున్న తర్వాత 124 మందిని, మొత్తం 1370 మంది ఉంటే 124 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా 1152 మంది నిందితులు బయట ఉన్నారు. 4వ తేదీన కౌంటింగ్ ఉంది. ఈలోపు వీరిని ఎప్పుడు గుర్తిస్తారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఈ మధ్యలో ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉన్నటువంటి పరిస్థితి. 4వ తేదీన రిజల్ట్స్ వచ్చినటువంటి ఆ తర్వాత 10వ తేదీ వరకు కూడా ఇంకా దారుణమైనటువంటి ఘటనలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, నిఘా రిపోర్ట్ వచ్చింది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పి మరి వీళ్ళందరినీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? సిట్ వేసిన తర్వాత ఆగమేఘాల మీద కొన్ని అరెస్టులు జరిగినట్టుగా తెలుస్తోంది. మరి సిట్ అనే ముళ్ళుగారని పెట్టి ఇంకా ముందుకు నడిపించాల్సి ఉంటుందా, లేదంటే వీళ్ళని త్వరగా అరెస్ట్ చేస్తారనేది కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ ఛార్జ్ షీట్ పై విచారణ అనంతరం